లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ప్రార్థన ద్వారా విజయం పొందారా? మరి దినాల్లో మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతల గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. మరి దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ద్వారా నెహెమ్యా గారు గొప్ప కార్యము దేవుని సన్నిధిలో చేశాడు, ప్రాకారం కట్టించాడు. ఈరోజు యోవేలు గ్రంథాన్ని 2వ అధ్యాయం 12-13 వాక్యాలు మనం చూద్దామండి. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13 వాక్యాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకం తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడే ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడం కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు ఆయన తట్టు తిరుగుడి అని వాక్యం చెప్పబడుతున్నది. ప్రియులారా, మరి చిన్న ప్రవక్తల గ్రంథంలో యోవేలు గారు మరి ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరగబోతున్న అనేక కార్యాలను దేవుని ద్వారా పొందుకొని మరి ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి రాబోతున్న ఆ భయంకరమైన ప్రభు దినంలో, ఆ శ్రమల కాలంలో మరి తప్పించుకున్నట్లుగా మరి ఆయన అంటున్నాడు. మరి మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి ప్రియుల రాబోతున్న భయంకరమైన ఆ యొక్క శ్రమలు తప్పించుకోవడానికి కొరకే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు తిరిగి నా యొద్దకు రండి అని యెహోవా సెలవిచ్చుచున్న మాటను యోవేలు గారు ప్రకటిస్తున్నారు. కాబట్టి మన జీవితంలో మనము ఉపవాసం ఉండి ప్రభు తట్టు తిరిగినప్పుడు మరి ఏం చేస్తున్నాడు? అక్కడ కింద వాక్యం రాయబడి ఉంటున్నది. మరి కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు గనుక తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక ఆయన పశ్చాత్తాపడును అని రాయబడి ఉంటున్నది. కనుక దాని వలన మీరు హృదయములు కాదు, మీ వస్త్రములు కాదు, హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని ప్రవక్త అంటున్నాడు. మన హృదయములో దాగి ఉన్న పాపములు మనిషిని దేవుని ఎదుట దోషిగా నిలబెడుతున్నారు. కాబట్టి మీ హృదయాన్ని చింపుకొని మరి ప్రభు తట్టు తిరిగి పాప విషయమై పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మారు మనసు పొందగలిగితే మరి దేవుని ఎదురు నుండి వస్తున్న ఉగ్రత అది రాకుండగా మరి ఆయన కరుణావాత్సల్యత గలవాడు. కాబట్టి ఆయన క్షమించి మనలను సమస్త కీడును తప్పిస్తాడు. ప్రార్థన చేద్దామండి. కన్నులు మూయండి. మహోన్నతుడైన తండ్రి, అయా అత్యంత శాంతమూర్తి, అయా కృపగలవాడు, మీరు కరుణావాత్సల్యత గలవాడు గనుక నా తండ్రి నాయనా మరి పాపం చేసి దేవుని యొద్ద నుండి వస్తున్న ఆ భయంకరమైన ఉగ్రతలో తప్పించబడినట్లుగా ఆ శ్రమల కాలంలో తప్పించబడటానికి కొరకై ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పాప విషయమై ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ప్రభు తట్టు తన హృదయాన్ని చింపుకొని ప్రభు తట్టు తిరుగుతూ సాయం చేయము. కరుణావాత్సల్యత గల దేవ, మీరే కరుణించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.